గైస్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. ఈ వీడియోలో మనం 2024 నుంచి 2031 వరకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వరల్డ్ కప్ జరగబోతున్నాయి, ఏ కంట్రీలో జరగబోతున్నాయి, ఏ మంత్స్లో జరగబోతున్నాయి, మళ్ళీ ఇండియాలో వరల్డ్ కప్ ఎప్పుడు జరగబోతుంది, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసేసుకుందాం అనమాట. సో డిస్కస్ చేసుకునే ముందు మన అందరికీ ఐసీసీ ట్రోఫీస్ అంటే చాలా ఇష్టం, అండ్ ఆల్సో క్రికెట్ వరల్డ్ కప్ అన్నా కూడా చాలా ఇష్టం. ఎవరికి నచ్చదు చెప్పండి? సో అందుకని మీరు ఈ వీడియోని ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేసేయండి. లైక్ కొట్టడమే కాదు, ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో జస్ట్ చూస్తున్నారంటే వీడియోస్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఏ చేత్తో అయితే లైక్ కొట్టారో అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అనమాట. సో మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో 2024లో కనుక చూసుకున్నట్టయితే ఇదే లాస్ట్ అండి T20 వరల్డ్ కప్ మనం గెలిచేసాం గ్రాండ్గా. సో 2025లో కనుక చూసుకున్నట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఉండబోతుంది. వెన్యూ వచ్చేసి పాకిస్తాన్లో ఉండబోతుంది. సో ఓడిఐ ఫార్మాట్లో అయితే ఉండబోతుంది. కాకపోతే దీంట్లో ఒక లిటికేషన్ ఉంది. టీమిండియా అయితే మొహమ్మద్ చెప్పేసింది, మీరు ఏం పీక్కున్నా పీక్కోండి, టీమిండియా పాకిస్తాన్కి వచ్చి అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడదు అని. సో ఐసీఐసీ ఇంకా డెసిషన్ మేకింగ్లోనే ఉంది. ఇది శ్రీలంకలో పెడదామా, దుబాయ్లో పెడదామా, లేకపోతే పాకిస్తాన్లో పెడదామా అని. ఎందుకంటే టీమిండియా లేకపోతే ఐసీసీ టోర్నమెంటే లేదు. ఎందుకంటే టీమిండియా ఉంటేనే వాళ్ళకి రెవెన్యూస్ వస్తాయి, బ్రాడ్కాస్ట్ నుంచి పైసలు వస్తాయి. సో ఇది ఇంకా వెన్యూ అనేది ఇంకా ఫిక్స్ కాదు, ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఫిక్స్. సో నెక్స్ట్ 2026లో ఏముంది, 2026లో T20 వరల్డ్ కప్ అయితే జరగబోతుంది. అది ఎక్కడ జరగబోతుంది అంటే మన ఇండియాలో జరగబోతుంది. ఎస్, మన ఇండియాలో అండ్ ఆల్సో శ్రీలంకలో జరగబోతుంది అనమాట. సో ఐసీసీ ఒక డెసిషన్ తీసుకుంది, ఇప్పటి నుంచి జరిగే ప్రతి వరల్డ్ కప్ మల్టీ కంట్రీస్లో జరగబోతున్నాయి. అంటే ఇప్పుడు మనకి T20 వరల్డ్ కప్ ఎలా జరిగింది, యుఎస్ఏ అండ్ ఆల్సో వెస్టిండీస్. సో అట్లనే ప్రతి వరల్డ్ కప్ కూడా రెండేసి మూడేసి కంట్రీస్లో జరగబోతుంది అనమాట. సో ఈ 2026 T20 వరల్డ్ కప్ అయితే ఇండియాలో అండ్ ఆల్సో శ్రీలంకలో జరగబోతుంది. శ్రీలంకలో ఏ స్టేడియంస్లో జరగబోతున్నాయి అంటే కొలంబోలో, గాలిలో, క్యాండీలో జరగబోతుంది. అండ్ ఆల్సో ఇది ఫిబ్రవరి మంత్లో అయితే జరగబోతుంది అనమాట. సో T20 వరల్డ్ కప్, ఈ 2026 T20 వరల్డ్ కప్లో టీమిండియా ఒక యంగ్ బ్లడ్తో అయితే రాబోతుంది అనమాట. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా రిటైర్ అయిపోయారు కాబట్టి ఒక యంగ్ బ్లడ్, ఒక కొత్త కోచ్, ఒక కొత్త అట్మాస్ఫియర్తో అయితే రాబోతుంది. సో మీరు ఏమనుకున్నారు, 2026 T20 వరల్డ్ కప్లో టీమిండియా గెలుస్తుంది అనుకునే వాళ్ళు ఒక లైక్ కొట్టేసేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ 2027లో టీమిండియా కాదు, 2027లో ఓడిఐ వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ ఓడిఐ వరల్డ్ కప్ వెన్యూస్ ఎక్కడ అంటే మూడు చోట్ల వెన్యూస్ ఉన్నాయి. ఎస్, సౌత్ ఆఫ్రికా వెన్యూ, జింబాబ్వే వెన్యూ అండ్ ఆల్సో నమీబియా వెన్యూ అనమాట. ఈ 3 కంట్రీస్లో అయితే ఓడిఐ వరల్డ్ కప్ జరగబోతుంది. ఇది ఏ మంత్లో జరగబోతుందిరా అంటే అక్టోబర్ అండ్ ఆల్సో నవంబర్ మంత్లో జరగబోతుంది. ఇది ఇండియన్ టైమింగ్స్లోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో దీంట్లో మోస్ట్ ప్రాబబుల్లీ మనం ఆఖరిగా రోహిత్ శర్మని అండ్ ఆల్సో విరాట్ కోహ్లీని చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది వాళ్ళ లాస్ట్ వరల్డ్ కప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా మనం సౌత్ ఆఫ్రికాలో ఓడిఐ క్రికెట్ అనేది అంత బాగా ఆడలేదు. సో నాకు తెలిసినంత వరకు 2027 లోపు కంపల్సరీ బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. అంటే ఒక మంచి లాంగ్ టూర్ సౌత్ ఆఫ్రికా, ఇండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా కంపల్సరీ ప్లాన్ చేస్తుంది. దాంట్లో కనీసం 5 ఓడిఐ మ్యాచెస్ కానీ 2-3 T20 మ్యాచెస్ కానీ కంపల్సరీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే మనకి అవగాహన రావడానికి. సో ఇదనమాట 2027 ఓడిఐ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. సో 2028లో ఏముంది అంటే 2028లో T20 వరల్డ్ కప్ ఉంది. ఎస్, మళ్ళీ T20 వరల్డ్ కప్ ఏంటంటే ఎస్, ఎవ్రీ 2 yearsకి T20 వరల్డ్ కప్ ఉంటుంది, తెలిసిందేగా. ఇది కూడా అంటే మల్టీ కంట్రీస్లో జరగబోతుంది. ఆస్ట్రేలియా అండ్ ఆల్సో న్యూజిలాండ్లో జరగబోతుంది. ఆస్ట్రేలియా అండ్ ఆల్సో న్యూజిలాండ్లో ఇంతకు ముందు కూడా జరిగింది, 2015లో కూడా జరిగింది. కాకపోతే అది ఓడిఐ ఫార్మాట్ ఆఫ్ వరల్డ్ కప్లో జరిగింది. ఇప్పుడు T20 ఫార్మాట్ ఆఫ్ వరల్డ్ కప్లో జరగబోతుంది అనమాట. సో ఇది వచ్చేసి అక్టోబర్ మంత్లో అయితే ఉండబోతుంది. 2028 అక్టోబర్ మంత్లో అయితే ఉండబోతుంది. దీంట్లో తలకాయ నొప్పి ఏంట్రా అంటే ఆస్ట్రేలియా పిచ్చెస్ అన్ని ఎట్లా ఉంటాయంటే కొంచెం పేస్ ఉంటుంది, కొంచెం బౌన్స్ ఉంటుంది, కొంచెం స్పిన్ ఉంటుంది. అదే న్యూజిలాండ్ అనుకోండి, మొత్తం సీమ్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ఉండేలాగా ఉంటుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఓడిఐ వరల్డ్ కప్ అవబోతుంది. అసలైన స్కిల్స్ అవన్నీ బయటపడతాయి దీంట్లో. సో నెక్స్ట్ 2028 అయిపోయింది కదా, మనం 2029లోకి వెళ్ళిపోదాం. సో 2029లో ఏంటంటే
ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. సో, ఈ 2029 ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియాలో జరగబోతుంది. యెస్. ఇక్కడ మనం న్యూ జనరేషన్ ఆఫ్ ఓడిఐ ఫార్మాట్ ఆఫ్ టీమిండియా ప్లేయర్స్ చూసే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 2029లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండకపోయే ఛాన్సెసే వెరీ, వెరీ హై. అండ్ ఆల్సో ఇది ఏ టైంలో జరగబోతుందిరా అంటే అక్టోబర్ 2029న జరగబోతుంది. అంటే 2029లో అక్టోబర్ మంత్లో అయితే జరగబోతుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ. ఓకేనా. నెక్స్ట్ 2030లో ఏముందంటే 2030లో మళ్ళీ టీ20 వరల్డ్ కప్ వచ్చేసింది. ఇది ఈ టీ20 వరల్డ్ కప్ 3 దాంట్లో 3 కంట్రీస్లో నిర్వహిస్తున్నారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ అండ్ ఆల్సో స్కాట్లాండ్లో నిర్వహిస్తున్నారు. అండ్ ఆల్సో టైం వచ్చేసి జూన్ మంత్. దీనికి దరిద్రం ఏంట్రా అంటే ఇంగ్లాండ్లో జూన్ మంత్లో భారీ వర్షాలు రాబోతాయి. మన అందరికీ తెలుసు 2019 ఓడిఐ వరల్డ్ కప్ ఎట్లా అయిందో మన అందరికీ తెలుసు. ఎన్ని వర్షాలు వస్తాయి. ఇది ఎట్లా అంటే మ్యాచ్ విన్నర్ గోస్ టు వర్షం అని చెప్పేసి ఇచ్చేయచ్చు. ఆ టైప్ ఆఫ్ వర్షాలు వస్తాయి. అండ్ ఆల్సో మనకి చాలా ట్రబుల్స్ కూడా ఫేస్ చేసాం. 2019లో ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ చేసాం మన అందరికీ తెలుసు. టీమిండియా సెమీఫైనల్స్లో ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ రెయిన్. సో అట్లాంటి రెయినీ సీజన్లో మళ్ళీ ఐసీసీ ఇంగ్లాండ్లో పెడుతుందంటే మరి మళ్ళీ అక్కడ వర్షంలో వస్తాయి. నో డౌట్, మీరు ఫిక్స్ అయిపోండి. సో నెక్స్ట్ 2031 ఓడిఐ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుందంటే మన ఇండియాలో జరగబోతుంది. ఎస్, ఇండియాలో అండ్ ఆల్సో బంగ్లాదేశ్లో అయితే జరగబోతుంది అనమాట. అక్టోబర్ అండ్ ఆల్సో నవంబర్ మంత్స్లో జరగబోతుంది. సో ఇదే లాస్ట్, అంటే 2031 వరకు ఇదే లాస్ట్ అనమాట. అంటే మనం 2024 నుంచి 2031 వరకు షెడ్యూల్స్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ చోట్ల వరల్డ్ కప్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. సో 2031 అంటే విరాట్ కోహ్లీ అండ్ ఆల్సో రోహిత్ శర్మ కంపల్సరీ ఉండరు, నో డౌట్. అసలు ఎవరెవరు ఉంటారు, హెడ్ కోచ్ ఎవరు ఉండబోతున్నారు, సెలెక్టర్ ఎవరు ఉండబోతున్నారు, అజిత్ అగార్ గారు కూడా ఉంటాడో లేదో కూడా డౌటే. హార్దిక్ పాండ్యా మోస్ట్ ప్రాబబుల్లీ కెప్టెన్గా ఉండొచ్చు, ఆర్ ఎల్స్ గిల్ కెప్టెన్గా ఉండొచ్చు. ఓడిఐ ఫార్మాట్కి ఏమైనా డిఫరెంట్ కెప్టెన్గా ఉండొచ్చు. ఆ యంగ్ బ్లడ్లో ఎవరు విరాట్ కోహ్లీ స్పాట్ని ఫిల్ చేస్తారు, ఎవరు రోహిత్ శర్మ స్పాట్ని ఫిల్ చేస్తారు. సో ఇవన్నీ చాలా చాలా ఉన్నాయన్నమాట. సో మొత్తం 2024 నుంచి 2031 వరకు టీమిండియా మొత్తం 3 సార్లు ఇండియాలో ఐసీసీ టోర్నమెంట్స్ ఆడబోతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, పండగ ఎవ్రీ ఇయర్ అయితే మనకి వరల్డ్ కప్ చూడబోతున్నాం. ఎవ్రీ ఇయర్ మనకి 2 వరల్డ్ కప్స్ కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. 2 వరల్డ్ కప్స్ ఎందుకంటున్నా అంటే WTC ఫైనల్ ఉంది కదా, సో అందుకని నేను 2 వరల్డ్ కప్స్ అన్నా. అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఉంది. అండ్ ఆల్సో దాంతోపాటు కంటిన్యూస్గా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్, ఈ ఓడిఐ వరల్డ్ కప్ అన్ని కవర్ చేసేసుకుందాం. సో ఇట్లాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేయాలన్నా, మీరు చూడాలన్నా మీరు ఒక్కటే చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో లైక్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవ్వరు లైక్ చేయట్లేదు. సో లైక్ చేసిన చేతులతోనే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఎందుకంటే మీలాంటి, నాలాంటి, మనలాంటి క్రికెట్ లవర్స్ గురించే క్రికెట్ ముచ్చట్లు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.